మీ అందరికీ నా ప్రత్యేకమైన శుభములు. దేవుని సంగతులను మరోసారి మనందరం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని మాటలు వినినప్పుడు కొన్నిసార్లు అవి ఇంతకుముందు మనము వినినవే అయినప్పటికీ, చదివినవే అయినప్పటికీ, దేవుని ఆలోచనలను మనం గ్రహించటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనలను దేవుడు స్పృశిస్తాడు. చాలా సంగతులు చాలాసార్లు వింటాం, కానీ కొన్నిసార్లు మాత్రమే వాటి ప్రాధాన్యతను మనం గుర్తిస్తాం కదా. చాలాసార్లు కొన్ని సంగతులను మనం చూస్తాం, అంటే కొన్ని ప్రదేశాలను మనం చూస్తాం, కానీ కొన్నిసార్లు మాత్రమే ఆ స్థల ప్రాధాన్యతను గుర్తిస్తాము. అక్కడున్న కొన్ని కీలకమైన సంగతులను గుర్తించటానికి అవకాశం దొరుకుతుంది. అలాగే ప్రతి ఆదివారం ప్రార్థనా మందిరానికి వెళ్ళినా, ప్రతిరోజు బైబిల్ చదివినా, ప్రార్థన చేసినా గొప్ప సంగతే, కానీ కొన్నిసార్లు కొన్ని సంగతులు గ్రహించటానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు. ఈరోజు దేవుని సేవించే ప్రజలమైన మనం ఏ విధంగా దేవుని సన్నిధిని సమీపించాలోననే సంగతిని దేవుడే సొలొమోనుతో చెప్పాడు. ఆ సంగతిని మనం పరిశీలన చేద్దాం. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉంది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ఎంత చక్కగా స్పష్టంగా ఉన్నదో చూడండి. దేవుడు సొలొమోనుతో మాట్లాడిన సందర్భం అన్నమాట. దేవుని సన్నిధిలో తాను చేయవలసినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించినప్పుడు దేవుడు సొలొమోనుతో సంభాషించి దేవుని దీవెనలు ఏ విధంగా వస్తాయోననే సంగతిని తెలియజేశాడనమాట. ప్రార్థన చేయటం వేరు, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయటం వేరు. ఉపన్యాసాలు లేదా ప్రసంగాలు, సాక్ష్యములు, ఇతరత్రా సంగతులతో దేవుని కొరకు సేవలు అందించటం వేరు. వినయ మనస్సుతో, పద్ధతి సంస్కారంతో, దేవుని భయంతో మన మాటలను, మనం చేసే ప్రతి పనిని మన చుట్టూ ఉన్న ప్రజలు చూస్తున్నారు అనే వెరపుతో కాస్త అవగాహనతో కూడిన భక్తి జరిగించటం వేరు. ఎవరేమనుకున్నప్పటికీ నాకు సంబంధం లేదు అనుకునే వాళ్ళు ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. నా పద్ధతిలో నేను ముందుకు వెళుతున్నాను, అదేమంటే దేవుడు నాతో చెప్పాడు అన్నట్లుగా కొంచెం తెగబడినట్లుగా వ్యవహరించే ధోరణులు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా. ప్రజలు అంటున్నారు అనే శబ్దం మనం 2 విధాలుగా పరిశీలన చెయ్యాలి. ప్రజలు అనేటట్లుగా ప్రవర్తించటం, ప్రజలు అనుకునేటట్లుగా మాట్లాడటం, ప్రజలు అభ్యంతరపడేటట్లుగా ప్రవర్తించటం కూడా పరిశీలనకు అర్హమైనదే కదా. ఎంతసేపు ప్రజలు విమర్శిస్తున్నారు, అసూయపడుతున్నారు, అభ్యంతరపడుతున్నారు, ఆవేశపడుతున్నారు, నానా మాటలు అంటున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు. ఇలాంటి భాష మీరు నేను ఆయా సందర్భాలలో మాట్లాడుతూ ఉంటాము. ఇది నిజమే. ఎలా నిజము అంటే కొంతమందిలో కొన్నిసార్లు మాత్రమే నిజం, అన్నిసార్లు నిజమని భావించడానికి వీల్లేదు కదా. కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నేను మీరు అనుకున్నట్లు అనవసరంగా ప్రజలు మన పైన దాడి చేస్తున్నారు తమ మాటలతో అని అనుకోవచ్చు. కానీ చాలా సందర్భాలలో మన తెలివి తక్కువ మాటలు, తెలివి తక్కువ పనులు ఇతరులు మాట్లాడటానికి అవకాశాన్ని కల్పించటం లేదా? వీటిని మీరు నేను పట్టించుకోవలసిన అవసరం లేదా? ఎంతసేపు పరనిందలోనే బ్రతికేద్దామా, భక్తి చేద్దామా? పరులలో కూడా దేవుడు ఉన్నాడు కదా, వారు కూడా దేవుని సేవిస్తున్నారు కదా, వారు కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారు కదా. ఎంతో కొంతమంది వాటికి విరుద్ధమైన భావాలలో ఉంటే ఆ సంగతి వేరుగా మనం పరిగణలోకి తీసుకుంటాము. అయితే కాస్త అవగాహన కలిగి, దేవుని ఆత్మ కలిగి, చిన్నప్పటి నుంచి తీవ్రత కలిగి దేవుని సేవిస్తూ ఎంతోమంది దైవదాసుల మాటలను విని వ్యక్తిగతంగా దేవుని సంగతులను గ్రహించి దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు వారు అభ్యంతరపడటం అర్థవంతమైనదే కదా. వారు అభ్యంతరపడ్డారని మరలా తిరిగి వారిపైన దాడి చేయటం, ఎంతో కష్టపడి నేను దేవుని సేవ జరిగిస్తుంటే, భక్తి చేస్తుంటే వాళ్ళు ఇలా అంటున్నారు, అలా అంటున్నారు అని అనుకోవటం అన్నిసార్లు సరి అయినది కాదేమోనని నా భావన. మీరు కూడా పరిశీలించండి. ఇతరులు మనలను విమర్శించటానికి, విశ్లేషించటానికి అవకాశాన్ని కల్పించే పద్ధతులు నేను జరిగించినా, మీరు జరిగించినా, ఎవరు జరిగించినా పరిశీలించుకోవలసిన అవసరం లేదా?
తమను తాము పునరుద్ధరించుకోవలసిన అవసరం లేదా? ఎంతసేపు నేను గొప్పని నేను, మీరు గొప్పని మీరు, ఇంకొకళ్ళేమో మేము చాలా గొప్పని వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? గొప్పతనం ఉన్నమాట నిజమే, కానీ ఆయా సందర్భాలలో తెలిసి తెలియని స్థితిగతులు మనందరిలో అప్పుడప్పుడు పొడసూపుతూ ఉంటాయి కదా. వాటిని స్వీయ పరిశీలనతోనూ లేదా శ్రేయోభిలాషలు వచ్చి మనతో కొన్ని సంగతులు చెప్పినప్పుడు వాటిని పరిశీలించుకోవలసిన అవసరం ఉన్నది. కానీ అసలు ఎవరేం చెప్పినా, ఏ సలహా ఇచ్చినా నేనంటే గిట్టక మాట్లాడుతున్నారు, అసూయపడి మాట్లాడుతున్నారు, అనవసరమైన అవాంతరాలు కలిగిస్తున్నారు అని పరులపైనే అన్నిసార్లు దాడి చేయవలసిన పని లేదుగా. ఒకవైపున నాకు అన్ని సంగతులు తెలియదంటూ అన్ని సంగతులు తెలిసినట్లుగా వ్యవహరించటం కూడా సరి అయిన పద్ధతి కాదు కదా. ఇక్కడ దేవుడు చెప్పిన మాట ఏమిటంటే సొలొమోనుతో, నా సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయటం, నా నామములో దేవుని సంగతులను ప్రజలకు బోధించటం, ప్రజలను దేవుని సన్నిధిలో పెంచటం గొప్ప సంగతే. కానీ మీకు తోచినట్లుగా ప్రార్థనలు, మీకు తోచినట్లుగా ఉపన్యాసాలు, మీకు తోచినట్లుగా సేవా తత్సంబంధమైన కార్యక్రమాలను నిర్వహించటం కాదు. కాస్త నేను చెబుతున్నాను వినండి, ఈ సంగతులే ప్రజలకు చెప్పండి అన్నట్లుగా ఇక్కడ కొన్ని సంగతులు ప్రస్తావించబడ్డాయి. నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము నిజముగా తగ్గించుకోవాలి. తగ్గించుకోవటం అంటే మాటల్లో తగ్గించుకోవటం కాదు, అదో రకమైనటువంటి విచిత్ర భావనతో తగ్గించుకోవటం కాదు. మేము చిన్నవాళ్ళమండి, మాకేమీ తెలియదండి, మాకు పెద్దగా డబ్బులు లేవండి, మేము అంతగా చదువుకోలేదండి, కనుక ఇలా వ్యవహరిస్తున్నామని అదో రకమైన వ్యంగ్యాన్ని కలిపి మాట్లాడి తగ్గించుకునే ధోరణి వలన సుఖం లేదు. దాని వలన ఎవరికి ప్రయోజనం లేదు కదా. అర్థం లేని తగ్గింపులవి. ఎందుకంటే ఎదుటి వాళ్లను మరో రకంగా సాధించటానికి వినియోగపడే ధోరణి కదా అది. నిజముగా తగ్గించుకోవటం అంటే ఏంటండి? సామాన్యమైన బట్టలు ధరించటం నిజంగా తగ్గించుకోవటమా? కాలినడకన రావటం నిజంగా తగ్గించుకోవటమా? సామాన్యమైన భోజనాలు చేయటం నిజంగా తగ్గించుకోవటమా? దేనంగా అదో రకమైనటువంటి భావనతో నిలబడి అలా చూడటం తగ్గించుకోవటమా? అది కొంతమంది ఎంపిక చేసుకున్న పద్ధతి. దీనత్వము తగ్గించుకోవటం అనేది ఆహార పదార్థాల ద్వారానో, వస్త్రధారణ వలనో, వస్తువులు వాహనాలను కాస్త తక్కువగా వినియోగించటం ద్వారానో వచ్చేది కాదు. నిజముగా తగ్గించుకునే మనిషి ఆత్మలో, అంతరంగములో తగ్గించుకొని చక్కని భావనలో జీవిస్తారన్నమాట. కొన్నిసార్లు మన ప్రాంతాలలో కొంతమంది ఉంటారు, తగ్గించుకోవటం అంటే మాకు వసతులు సౌకర్యాలు పెద్దగా అక్కర్లేదండి, మేము సామాన్యంగా జీవిస్తాము, సామాన్యంగా జీవిస్తూ గొప్ప భక్తి చేయాలని అనుకుంటున్నాము అని. అది వారి వ్యక్తిగతమైన నిర్ణయం అయితే దానిని మనం ఏ విధంగానూ మాట్లాడవలసిన అవసరం లేదు. కానీ అలా ఉంటే నిజంగా తగ్గించుకున్నట్లు పరలోకం గుర్తిస్తుంది అన్నట్లుగా భావించనక్కర్లేదు. దేవుడు సమృద్ధినిచ్చినప్పుడు పిసినారితనంలో జీవిస్తూ అవసరమైన చోట అవసరమైనంత ఖర్చు పెట్టే అవకాశము ఉన్నప్పటికీ అంతగా ఖర్చు పెట్టకుండాను, అదేమంటే మేము చాలా సామాన్యంగా ఉంటామండి, అసలు మిడిసిపాటు మా ఇంట్లో ఎవరికీ లేదని చెబుతూ అదో రకమైన పద్ధతిని అనుసరించటం. అవసరమైన చోట అవసరమైనంత మేరకు ఖర్చు పెట్టడం తప్పులేదు కదా. అనవసరంగా దుబారా చేయటం మంచి పద్ధతి కాదు. దీనత్వము అంటే ఇలాంటి విచిత్రమైన భావాలతో ఉండటం దీనత్వం కాదు. అత్యంత సామాన్యంగా ఉండటం దీనత్వం కాదు. అది వ్యక్తిగతమైన అభిరుచిని బట్టి అలా కొంతమంది ఉంటారు. దీనత్వము అంటే ఆత్మకు సంబంధించినటువంటిదన్నమాట. తమ్మును తాము తగ్గించుకోవటం అంటే భౌతికంగా తగ్గించుకోవటం కాదు, అది వేరే సంగతి. ఆధ్యాత్మికంగా తగ్గించుకోవటం. ఒకవేళ మీకంటే చిన్నవాళ్ళు, మీకంటే అనుభవము తక్కువ ఉన్నవాళ్ళు కొన్నిసార్లు తెలిసి కానీ తెలియక కానీ ఏదన్నా మీ పట్ల ఒక మాట మాట్లాడినప్పుడు దానిని సహృదయంతో స్వీకరించి వాళ్ళు కనబడినప్పుడు సాత్వికముతో ఆ సంగతులను వాళ్ళతో చర్చించి వాళ్ళను సరిచేసే సహృదయము కలిగినటువంటి మనస్సు అన్నమాట. అది నిజంగా తగ్గించుకోవటం అంటే. వాళ్ళలా మాట్లాడినది తప్పే, కానీ ఆ తప్పును సహృదయముతో మనలను మనం తగ్గించుకొని వాళ్ళని అర్థం చేసుకుని అలా కాదండి మీరు ఇలా అనుకున్నారు అని వివరణ చెప్పి వారిలో ఆధ్యాత్మిక స్థితిని పెంచటం నిజంగా తగ్గించుకోవటం కదా.
ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడేమో పక్కన వాళ్ళని దులిపేసి నేను నిజంగా తగ్గించుకుంటున్నాను అని దీనంగా మన ఆకారాన్ని పెట్టుకుని అదో విచిత్రమైనటువంటి పద్ధతిలో భక్తి చేస్తే దాని వలన ఎవరికి ప్రయోజనం లేదు. అసలు దైవ సంబంధితమైన ప్రతినిధులు ఉండవలసినటువంటి పద్ధతి అది కాదు కదండి. నిండుగా ఉండాలి, చక్కగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. కానీ ఎప్పుడు చూసినా ఏదో పోగొట్టుకున్నట్లుగా అయోమయంగా, ఏమండి మీకు ఏదైనా జబ్బు చేసిందా, ఆకలిగా ఉందా అని అడిగేటట్లుగా విచిత్రమైనటువంటి ధోరణి ఆధ్యాత్మికతని కొంతమంది అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీ ఊళ్ళోనూ మా ఊళ్ళోనూ ఇట్లాంటి వాళ్ళు అప్పుడప్పుడు తగులుతారు. వాళ్ళకేమీ జరగలేదు కానీ వాళ్ళకి ఎవరో చెప్పినట్లున్నారు, మనం నవ్వకూడదు, మనం సంతోషంగా ఉండకూడదు, మంచి బట్టలు ధరించకూడదు, సామాన్యంగా ఉండాలి అని. అదేమంటే పేతురు భక్తుడు చెప్పాడు, ఆ భక్తుడు చెప్పాడు, ఈ భక్తుడు చెప్పాడు అని. నిజమే, మరీ విచిత్రంగా వెర్రిగా ఉండమని నేను అనట్లేదు, మీరు కూడా అనటం లేదని నేను అనుకుంటున్నాను. తగుమాత్రపు పద్ధతిలో దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాల మధ్యలో కాస్త వికసించిన మనస్సుతో, వికసించిన ముఖంతో నలుగురిని కలుపుకుంటూ పోతూ, మనలను కలుపుకోవటానికి వచ్చిన వాళ్లతో కలిసిపోతూ, చక్కని నిబద్ధత కలిగి దేవుని సన్నిధిలో భక్తి కార్యక్రమాలను నిర్వహించాలి. కానీ అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించటం వలన పెద్ద ప్రయోజనం లేదు కదా. దేవుడు అన్నాడు, తమ్మును తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చెయ్యాలి, ఆ తర్వాత చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని సహాయం చేస్తాను అన్నాడు. ప్రార్థనలు చేయటం వేరు, చెడు మార్గములను విడిచి ప్రార్థనలు చేయటం వేరు, చెడు మార్గములను విడిచి ప్రార్థనా సహాయాన్ని కోరటం వేరు. చాలామంది దైవ సేవకుల దగ్గరకు భక్తులు వచ్చి ప్రార్థన కోరతారు, మంచిదే, ప్రార్థన అడగటం తప్పని నేను అనటం లేదు. కానీ మనలో కూడా ఎంతో కొంత మార్పును తెచ్చుకుంటూ ప్రార్థనా సహాయాన్ని కోరాలి కదండి. తిరుగుబోతులాగానే ఉండి నా కోసం ప్రార్థన చేయండి అంటారు. ఆ తిరుగుబోతు స్థితిలో నుంచి వాళ్ళు బయటపడాలనే జ్ఞానం వాళ్ళకి ఏనాడు ఎన్నడూ లేదు. పాస్టర్ గారు కనపడ్డారు, ప్రార్థన ఉచితం, ప్రార్థన చేయండి అంటారు. వీళ్ళు ప్రార్థన చేస్తారు భారంతో, వారు కనీసంగా ఏకాగ్రత కొరకు కళ్ళు కూడా మూసుకోరు. ఒకరి తర్వాత ఒకరిని ప్రార్థన చేయమని అడగటం కొంతమందికి రివాజ్ అయిపోయింది. వారెన్నడూ ఆరాధనకు క్రమంగా వెళ్ళరు, బైబిల్ గ్రంథాన్ని చదవరు. కానీ ఇలాంటి కార్యక్రమాలను చూచినప్పుడు ఎంతో వ్యయ ప్రయాసలో కూర్చి ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నారు దైవదాసులు. మనం చూసే కార్యక్రమాన్నైనా కాస్త పూర్తిగా చూచి వాక్యాన్ని గ్రహించి ఆ తర్వాత ప్రార్థనా సహాయాన్ని కోరదామనే అవగాహన దశాబ్దాలుగా భక్తి చేస్తూ ఉన్న విశ్వాసులకి లేదంటే నమ్మండి. నంబరు కనపడగానే ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటే ఒక పని అయిపోతుందనే ఆలోచన తప్ప, దేవుని వాక్యం వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది, ఏం చెబుతున్నారో విందామో, అన్ని కార్యక్రమాలు పూర్తిగా చూడటం ఎటు తిరిగి చేతగాటం లేదు. మనం చూచే ఈ కార్యక్రమాన్నైనా కాస్త శ్రద్ధగా చూచి వాక్యాన్ని విని ఆ తర్వాత ప్రార్థనా సహాయాన్ని కోరదామనే సామాన్యమైనటువంటి అవగాహన జ్ఞానము లేని విశ్వాసులు అనబడిన వాళ్ళు ఎంతమంది లేరండి. ఒకవేళ క్రొత్తగా ప్రభువుని నమ్ముకున్నందున వాళ్లకు సరి అయిన అవగాహన లేకపోతే ఆ దారి వేరు, దాన్ని ఎవరైనా అర్థం చేసుకుంటారు. అలా కాకుండాను మనలను మనం తగ్గించుకునేది లేదు, చెడు మార్గములను విడిచిపెట్టేది లేదు. దేవుడు వచ్చి మనకు సహాయం చేయాలని కోరుకుంటూ చాలా విచిత్రంగా వ్యవహరించే ధోరణిని కొంతమంది కలిగి ఉండటం మీరు కూడా గమనిస్తున్నారుగా. మీ ఇళ్లల్లో కూడా కొంతమంది ఉంటారు కదా, పరీక్షలు వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయమని చెప్పు అని పిల్లలు కోరతారుగా. పరీక్షల సమయంలోనే దేవుని సన్నిధికి రండి, ఇప్పుడన్నా దేవుని సన్నిధికి రండి అని పిల్లలను కొంతమంది తల్లిదండ్రులు ఆహ్వానించి మందిరానికి తీసుకువెళితే వాళ్ళు పట్టనట్లుగా కూర్చుంటారు కదా. అందరూ కాదు, కొంతమంది ప్రార్థనా మందిరానికి బలవంతంగా వచ్చి అక్కడ పాడే పాట వినరు, చెప్పబడే మాటలు వినరు, ఫోన్ ఉంటే ఫోన్ చూసుకుంటారు, అటు ఇటు దిక్కులు చూస్తారు. ఎందుకు వచ్చారు అంటే ఏదో శుభం కలుగుతుందని తల్లిదండ్రులు చెప్పారు. ఈ తల్లిదండ్రులు ఆ పిల్లలు పుట్టక ముందు నుంచి క్రైస్తవులే. వాళ్ళు పుట్టిన తర్వాత చక్కని భక్తిలో పెంచటంలో వీళ్ళెక్కడో నిర్లక్ష్యం వహించినందున వాళ్ళు వేరు పద్ధతిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పండుగ క్రైస్తవులుగా మారిపోయారు కదా.
దేవుని ప్రజలరా, నాకు ఆ సంగతి తెలియలేదు, ఈ సంగతి తెలియలేదు, ప్రకటన పుస్తకంలో ఉన్న సంగతులు అర్థం కాలేదు, పరమగీతం అర్థం కాలేదు, యెహెజ్కేలు పుస్తకంలో ఉన్న కొన్ని సంగతులు అర్థం కాలేదని చాలా బాధపడిపోతూ ఉంటారు. అవి అర్థం అవ్వవలసిన సమయంలో అర్థం అవుతాయి, కానీ అర్థమైన వాటిని మనం అనుసరిస్తున్నామో లేదో ఈ సంగతులు తెలుసుకోవటం మంచి పద్ధతి అండి. అర్థమైన సంగతులను వ్యర్థం చేయటమును, అర్థం కాని మర్మాలను తెలుసుకోవాలని ఊరంతా తిరగటం, కనపడిన వాళ్ళందరినీ అడగటం, ఇది తెలియని సంగతులు తెలుసుకోవాలనే ఆశను అభినందించవలసినదే కానీ తెలిసిన సంగతులను అనుసరించకుండా తెలియని సంగతులను తెలుసుకోవాలనుకోవటం అర్థరహితం కదా. భవిష్యత్తులో జరగబోయే సంగతులు ప్రకటన పుస్తకంలో వ్రాయబడ్డాయి. ఇది మిద్ధంగా కొంతవరకు మనం చెప్పుకోగలం, కానీ పూర్తిగా 100% ఈ విధంగా జరుగుతుందని ఎవరో చెప్పలేరు. ఎవరో చెప్పలేని సంగతులను చెప్పాలని కోరుకోవటం, తెలుసుకోవాలని ఆశపడటంలో అంత అర్థం లేదుగా. అసలు తెలిసిన సంగతులను అనుసరించటం చేత కాదు, ప్రార్థనా మందిరానికి క్రమంగా వెళ్ళటం చేత కాదు, బైబిల్ గ్రంథం చదవటం చేత కాదు, ప్రార్థన చేయటం చేత కాదు, దేవునికి సంబంధించిన సేవలను అందించటం చేత కాదు. అదేమంటే పుట్టినప్పటి నుంచి క్రైస్తవులు మేము గొప్పవాళ్ళమండి, మాకు వాళ్ళు తెలుసండి, వీళ్ళు తెలుసండి అని చెప్పుకుంటా తిరుగుతారు. మంచిదే. అంత తెలిసినటువంటి వీళ్ళు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు? వాళ్ళ జీవితాల ద్వారా ఎంతోమందిని ప్రభు సన్నిధికి ఆకర్షించవలసినది పోయి ఉన్నవాళ్ళను ఓడగొట్టడం తప్ప క్రొత్త వారిని దేవుని సంఘములోనికి నడిపించే అవకాశాలు ఉన్నాయా? భర్తను కానీ, భార్యను కానీ, పిల్లలను కానీ వీళ్ళ జీవన విధానం ద్వారా, వీళ్ళల్లో ఉన్న సాత్వికము ద్వారా ఆకర్షించబడి దేవుని సన్నిధికి చేర్చబడ్డారా అంటే చాలా కుటుంబాలలో ఇది జరగటం లేదు. ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, ప్రతిసారి ఏదో ఒక సమావేశానికి వెళ్ళటం రావటం జరుగుతోంది, ప్రసంగాలు రాసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. తమను తాము తగ్గించుకొని చెడు మార్గములను విడిచి దేవుని సన్నిధిలో ప్రార్థించే పద్ధతి దగ్గర చాలామంది వెనుకబడుతున్నారు కదా. ఈ సంగతులను మనం ఆలోచించాలి. ఎందుకండి నా జీవితంలో అద్భుతాలు జరగటం లేదు, స్వస్థతలు జరగటం లేదు, నేను అనుకున్న వాటిని సాధించలేకపోతున్నాననే తీవ్రమైన ఆలోచనలో ఉన్నారా? ఇదిగో ఈ సంగతిని కూడా పరిశీలించండి. నేను అలాగే తగ్గించుకుంటున్నానండి, చెడు మార్గములను విడిచానండి, అయినా జరగటం లేదు అనుకుంటే దేవుడు తన సమయంలో తప్పకుండా మీ పట్ల అద్భుతాన్ని జరిగిస్తాడు. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, దేశాన్ని స్వస్థపరుస్తాను అన్నాడు. దేశాన్ని స్వస్థపరచటం అంటే మనలను స్వస్థపరచటమే, ప్రజలకు మంచి జీవితాన్ని ప్రసాదించటమే. ఎప్పుడంటే తమ్మును తాము నిజముగా తగ్గించుకొని చెడు మార్గములను విడిచినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. యెషయా పుస్తకం 55వ అధ్యాయము 6వ వచనములో ఉన్న సంగతిని నేను చదివి వినిపిస్తాను. దేవుడు మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. ఇదేంటండి, దొరకని కాలం ఒకటి ఉందా, సమీపముగా ఉండని కాలం ఒకటి ఉందా అంటే, ఇప్పుడు దేవుడు ఎప్పుడూ నిలిచి ఉంటాడండి, మనం ఉండాలిగా. ఈ భావాన్ని మనం గ్రహించాలి. యెహోవా దొరుకు కాలము, దేవుడు మీకు దొరుకు కాలం అంటే మనకు అర్థమయ్యే భాషలో ఇలా వ్రాయబడింది. ఆయన దొరకకుండా పారిపోయే దేవుడని కాదు, ఆయన నిరంతరము నిశ్చలముగా నిలిచి ఉండేవాడు భూమి ఉన్నంత వరకు. ఆ భూమి మీద మనుషులైన వారు కొంతకాలమే కదా ఉండేది. దేవుడు దొరకకపోవటం కాదు, మన జీవితం మన చేతిలో ఉన్నప్పుడు, అన్ని అంశాలు బాగున్నప్పుడు దేవునిగా అర్థం చేసుకుని ఆయన సన్నిధికి వెళ్ళాలనే మనస్సు మనము కూడా కలిగి ఉండటం ప్రాముఖ్యం కదా. అంతా అయిపోయిన తర్వాత, రోగాలన్నీ చుట్టుముట్టిన తర్వాత, డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అసలు యేసు ప్రభు సేవ చేయాలని ఉంది, యేసు ప్రభు సేవకు ఆర్థికంగా చేయూతనివ్వాలని ఉంది అని అంటారన్నమాట. చేతిలో ఆరోగ్యం ఉన్నప్పుడు, వయసు ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితులు మెరుగుగా ఉన్నప్పుడు ఈ ఆలోచనలు రావు. కానీ అంతా అయిపోయిన తర్వాత దేవుని సేవలో సహకరించాలనే భావన కొంతమందికి పుడుతుంది. దేవుడు మీకు దొరికే కాలము అంటే దేవునిగా సేవించే అవకాశం ఉన్న మన జీవిత కాలమని కూడా అర్థమని మనం భావించాలి. అంతేగాని అదో రకమైనటువంటి పద్ధతిని అనుసరించడం కాదు. అన్ని అవకాశాలు అందుబాటులో ఉన్నప్పుడేమో ఉద్యోగం అంటారు, వ్యాపారం అంటారు, నాకు కుదరదంటారు, రారు.
ఏదైనా ప్రళయం వచ్చినప్పుడు మాత్రం దేవుడు నాకు వెంటనే వచ్చి సహాయం చేయాలని ఊర్లో ఉన్నవాళ్ళు, దేశంలో ఉన్నవాళ్ళు, అంతర్జాతీయంగా ఉన్న దైవ సేవకులందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం నేరమని మనం అనటానికి వీల్లేదు. కానీ దేవుని సన్నిధి అందుబాటులో ఉన్నప్పుడేమో తృణీకరించటం, తల్లి చెప్పినా, తండ్రి చెప్పినా, దైవదాసులు చెప్పినా, తోడబుట్టిన వాళ్ళు చెప్పినా ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, ఇలా మాట్లాడమాకండి అని ఎన్నిసార్లు చెప్పినా వినకుండాను దేవుని సన్నిధిని ఖాతరు చేయకుండా బ్రతికేసి ఆ తర్వాత దేవునికి ప్రార్థన చేస్తున్నానండి, ఆ దేవుని కరుణ ఈ దీనునిపై, దీనురాలుపై ఎప్పుడు వస్తుందో అన్నట్లుగా ఎదురు చూస్తూ ఈ దీనుడు దేవుని సన్నిధిలో చాలా దీనత్వంతో ఉన్నట్లు, ఆ దేవుడు కరుణించనట్లుగా పరోక్షంగా మాట్లాడే ధోరణి. దేవుని ప్రజలమైన మనం కొన్ని సామాన్యమైన సంగతులు గ్రహించాలండి. పెద్ద పెద్ద రహస్యాలు తెలుసుకోవాలని, మర్మాలు తెలుసుకోవాలని అటు ఇటు తిరగటం కంటే తెలిసినటువంటి సామాన్యమైన సంగతులు, ఆత్మలో సత్యముతో భక్తి చెయ్యాలి, పద్ధతిగా భక్తి చెయ్యాలి, తమను తాము తగ్గించుకొని భక్తి చెయ్యాలి. మీరే కాదు, దేవుని సేవలో ఉన్నవాళ్ళైనా ఇదే పద్ధతిని అనుసరించాలి. మీకు ఒక నియమం, దైవ సేవకులకు మరొక నియమం ఏమీ లేదు. అందరూ విశ్వాసులమే. ఎవరి స్థాయిలో వారు దేవుని సేవలను అందిస్తున్నారు. మీ స్థాయిలో మీరు దేవుని సేవ చేస్తున్నారు, మా స్థాయిలో మేము దేవుని మాటలను అందిస్తున్నాము. మీరు వ్యక్తిగతంగా మీ ఇంటి వారితో మాట్లాడటం కూడా గొప్ప సేవే. మీరు పాడే పాటలు కూడా కాస్త శృతి లయలో పాడితే నలుగురు వినగలిగితే అది గొప్ప సేవే. అంతేగాని మనం ఏమీ చేయటం లేదని అన్నిసార్లు భావించనక్కర్లేదు. అయితే కొంతమంది దేవుడు దొరికే సమయంలో పట్టించుకోకుండాను వారికి తోచినట్లుగా వారు జీవించటమునో, ఆ తర్వాత దేవుడు నన్ను మర్చిపోయాడు, సంఘం నన్ను మర్చిపోయింది, పాస్టర్ గారు నన్ను పట్టించుకోవటం లేదంటారు. ఆయన పట్టించుకున్నప్పుడేమో ఏ విధంగానూ సుముఖతను వ్యక్తం చేయకుండా, సర్లే వారికి ఎన్నిసార్లు చెప్పినా కొంచెం అదో పద్ధతిలో ఉన్నారు, మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు లేనని దైవ సేవకులు కానీ, విశ్వాసులు కానీ కాస్త మౌనముగా ఉన్నప్పుడు దానిని మరో రీతిగా అర్థం చేసుకోవటం. ఒకసారి మనం ఆలోచించాలి. మన జీవితాలలో అద్భుతాలు జరగాలి అంటే మనలను మనం తగ్గించుకొని దైవ విరుద్ధమైన పద్ధతులను వదిలిపెట్టి ప్రార్థన చేయాలి. కానీ అన్ని బొరలో పెట్టుకుని అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, సోమరితనాలు, లెక్కలేనితనం, దేవుడంటే, దేవుని సంఘం అంటే గౌరవం లేకుండాను ఈ బుద్ధులన్నిటినీ ఒక పక్కన పెట్టుకుని దేవుని సన్నిధిలో నేను అన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని గంటలు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు వాక్యం చెబుతున్నాను, ప్రతిరోజు వాక్య ధ్యానం చేస్తున్నానని ఎన్ని చెప్పుకున్నా దానివల్ల పెద్ద ప్రయోజనం లేదండి. నాసిరకపు భక్తి విధానానికి, నాణ్యమైన భక్తి విధానానికి చాలా తేడా ఉందండి. నాణ్యమైన భక్తి చేసేవాళ్ళు గాలిలో ఎగిరినట్లుగా ఎగరరు, అనవసరమైన బడాయిని చూపించరు, అర్థం లేనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించరు, ఆత్మలో సత్యముతో దేవుని ఆరాధిస్తారు, అలాగే ఆరాధించమని చెబుతారు. వాళ్ళ భావాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ప్రణాళికలు అదుపులో ఉంటాయి, ఉండాలి కూడా, ఉండి తీరాలి. అంతేగాని ఎవరికి తోచినట్లుగా వాళ్ళు భక్తి పద్ధతులను ఏదో ఒక పేరుతో నిర్వహించటం, అదేమంటే నేను భక్తిలో ఉన్నాను, నేను దైవ ప్రతినిధిగా ఉన్నానని భావించటం ఏ విధంగానూ అన్నిసార్లు అందరికీ తగదని ఈ సందర్భంలో మనవి చేస్తున్నాను. కీర్తనల పుస్తకం 34వ కీర్తన 18వ చరణంలో దావీదు భక్తుడు ఈ విధంగా అన్నాడు: విరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. చాలా సంగతులు ప్రస్తావిస్తూ ఈ మాట చెప్పాడండి. మహా గొప్ప మేధావి, కొద్ది మాటలలోనే గొప్ప భావాన్ని చెప్పగలిగిన సమర్థుడు. విరిగి నలిగిన హృదయము గలవారికి దేవుడు దగ్గరగా ఉంటాడు. ఆ తర్వాత నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. నలిగిన మనస్సు అంటే మనకు అర్థమయ్యే భాష. నిజముగా మనలను మనం తగ్గించుకొని చెడు మార్గములను విడిచి విధేయతతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు మంచి ఫలితాలు వస్తాయి. ప్రార్థనలు చేస్తేనే రావు, కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలి అంటే తమను తాము నిజముగా తగ్గించుకోవాలి. దైవ విరుద్ధమైన పద్ధతులను విస్మరించి ప్రార్థించినప్పుడు గొప్ప ఫలితాలు వస్తాయి. అలాంటి పద్ధతిని మీలో అనేక మంది అనుసరిస్తున్నారు, చాలా సంతోషం. కొంతమందికి తెలియనందున వేరే పద్ధతిలో ఉన్నట్లయితే దేవుని వాక్యమునకు అనుగుణమైన పద్ధతులను నేర్చుకుని బుద్ధి వికాసంతో
చక్కగా మన జీవితాలను ముందుకు కొనసాగించుకొని దేవుని దీవెనలను పొందుకుందాం. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.